హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానో చూడండి. మా రిక్షాని మా మావయ్య గారిని చూపిస్తున్నాను. ఎన్నో రకాల రిపేర్లు చూసుంటారు మీరు. మా రిక్షా అయితే రిపేర్ వచ్చిందండి, అదే చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చూడండి, చిన్న రిపేర్ వస్తే అది చేశారు మావయ్య గారు. ఆ రిపేర్ అయిపోయిన తర్వాత చూడండి, రిక్షా అయితే ఆయిలింగ్ చేస్తున్నారు. ఈ రిక్షా మా మావయ్య గారు రిక్షా తొక్కడం నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసా మీకు తెలుసా అండి? చెప్పనా? నాకు పెళ్ళయి 22 సంవత్సరాలు. నా 22 సంవత్సరాల కాపురం నుంచి చూస్తున్నప్పటికీ కూడా మా మావయ్య గారు ఈ రిక్షా తొక్కుతూనే ఉన్నారు. రిక్షా చిన్న చిన్న రిపేర్లు వస్తే చేయడమే తప్పనిచ్చి, ఏమన్నా పాతవి తీసేసి కొత్త వేయడమే తప్పనిచ్చి రిక్షా అయితే మార్చలేదండి, అలాగనే ఉన్నది. చాలా ఓపికతో తొక్కుతారు మా మావయ్య గారు అయితే. మా మావయ్య గారికి 4 పిల్లలు, మీకు తెలుసు కదా. 4 పిల్లల్ని చాలా బాగా చదివించుకున్నారు మా మావయ్య గారు. 3 పిల్లలకైతే గవర్నమెంట్ జాబు. మా మావయ్య గారికి పుట్టిన 4 పిల్లల్లోని 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఒక మగపిల్లోడికి 2 అమ్మాయిలకి గవర్నమెంట్ జాబులు అయితే వచ్చినాయి, మా ఆయన గారికి తప్పనిచ్చి. అయితే మా వదిన గారు మీకు తెలుసు కదండి, మా పెద్ద వదిన గారు యాదవులు, సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్. వాళ్ళ సుబ్బలక్ష్మి అత్తయ్య గారు అనమాట. ఇంకోటేమో మా సుశీల వదిన, అక్కడే ఏఎన్ఎం కింద చేస్తుంది. తర్వాత వచ్చి మా మధ్య గారండి, ఏలూరులో ఉంటారు. తర్వాత మా ఆయన గారండి. మా వదిన గారు ఇద్దరు తర్వాత మా ఆయన గారు తర్వాత మా మరిది గారు అనమాట. ఆ 4 పిల్లల్ని కూడా చాలా బాగా, మాకు ఇదివరకు పాత పెంకుటిల్లు అండి. ఆ పెంకుటిల్లు ఉన్నటప్పుడు మా మావయ్య గారు కష్టపడి రిక్షా తొక్కుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ, మా అత్తయ్య గారు కూడా అసలు చాలా ఓపికతోటి అనమాట అండి. పిల్లల్ని చూసుకోవడం ఏంటి, మావయ్యకి వండి పెట్టడం. మళ్ళీ మా తాతయ్య ఉండేవాడండి, అంటే మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ, వాళ్ళ నాన్నగారు మంచం మీద ఉంటే ఆయనకి సేవలు చేసుకుంటూ మా అత్తయ్య గారు ఎంతో ఓపికతో చాలా పిల్లల్ని చక్కగా పెంచుకొచ్చారండి. అయితే మా మావయ్య అప్పటి నుంచి కూడా రిక్షా తొక్కుతూనే ఉన్నాడు. అయితే రిక్షా మానమంటే ఏదో ఒక టైంలో కొద్దిసేపు అన్నా రిక్షా తొక్కుతూ ఉంటే నాకైతే ఆరోగ్యం బాగుంటుందమ్మా అనేసి అంటూ ఉంటాడండి. చూడండి, ఆయిల్ అయితే పోస్తున్నాడు ఇక్కడ. చూడు, రిక్షా అటువైపు ఇటువైపు ఆయిల్ పోస్తున్నాడు అనమాట. ఏ చిన్న రిపేర్ వచ్చినా ఆ రిపేర్కి తగ్గ సామాన్లన్నీ మావయ్య దగ్గర అయితే ఉంటాయండి. ఒక చిన్న పెట్టి లాంటిది ఉంటుంది, దాంట్లో సామాన్లన్నీ ఉంటాయి. అయితే మా మావయ్య గారికి గవర్నమెంట్ నుంచి ఫెన్షన్ వస్తుందండి, 4000 ఫెన్షను. ఆ ఫెన్షన్ జతకి స్కూల్ టీచర్ గారిని, ఒక టీచర్ గారిని తీసుకెళ్తారనమాట. స్కూల్ టీచర్ గారిని తీసుకొచ్చి స్కూల్లో దింపి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. ఇదిగో చూడండి, ఇలాంటిది ఫ్లెక్సీలు కూడా మా మావయ్య కట్టుకుంటాడు. ఎవరి హెల్ప్ తీసుకోరనమాట అండి. ఎప్పుడన్నా చేస్తే అత్తయ్య చేస్తుంది, తర్వాత నేను చేస్తాను. ఈ రిక్షాకి ఏమన్నా హెల్ప్లు కావాలని అంటే. టీచర్ గారు అయితే రోజుకి ఒక 50 రూపాయలు ఇస్తారండి మావయ్యకి. ఇచ్చిన డబ్బులు ఎప్పుడన్నా వెళ్తే అలా సెంటర్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళరండి. నడువు నొప్పి వస్తుంది ఆయనకి. ఇన్ని సంవత్సరాల నుంచి తొక్కడం అంటే మాటలా ఏంటండి? కాదు కదా. ఆయిల్ చేసి రిపేర్ చేశారు కదా, రిక్షా తొక్కేటప్పుడు ఎలా ఉందో ఏంటోననేది కొంచెం అటు ఇటు నడిపి అటు ఇటు తొక్కి చూస్తారనమాట అండి మా మావయ్య అయితే. అప్పుడు అది సరిగా రిక్షా పనిచేస్తుందా లేదో తొక్కడానికి అనేది తెలుస్తుంది కదా, అందుకని అలా నడుపుతున్నారు అటు ఇటుని. ఒకవైపు ముందు చక్రానికి ఈ చక్రానికి ఆయిలింగ్ చేసేసారు. అటువైపు చక్రం ఇంకో చక్రం ఉన్నది, దానికి చేయాలండి ఆయిలింగ్. ఇంకో మనిషి హెల్ప్ కావాలి. నేనేమో వీడియో తీసుకుంటున్నాను, నేను చేస్తానని చెప్పారు మావయ్యకి. అయితే మా మావయ్య గారు చాలా ఓపిక అనమాట అండి, చాలా ఓపికతో. అస్సలు కొంచెం కూడా ఎంతో నీరసంగా ఉంటేనే తప్ప బద్ధకంగా పడుకోరు ఆయన. ఈ రోజుల్లోనైతే మనం ఎవరైనా చేయగలమా అంటారు అలాగా, రిక్షా తొక్కుకుంటూ అలా పిల్లల్ని చదివించుకున్నాం. అప్పుడు రోజుల్లో అప్పుడు ఖర్చులు అలా ఉన్నాయి అనమాట అండి. అప్పుడు ఆయన అలాగ మా మావయ్య గారు కష్టపడుకొని అలా పిల్లల్ని చదివించుకున్నారు. ఇప్పుడులో అయితే మనం అలాగ చేయగలమండి. ఇప్పుడు విపరీతమైన ఖర్చులకు తగ్గ రేట్లు, అన్ని ఫీజులు ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఇప్పుడు ఎవరం చేసుకోలేము మనం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అదిగో చూడండి ఎంత కష్టమో. ఆయన ఒక చేత్తో పైకి లేపి రిక్షాని ఒక చేత్తో, నేను పట్టుకుంటాను మావయ్య అనేసి అంటున్నాను. నువ్వు ఎక్కడ పట్టుకోగలవు అని ఆయన అంటున్నారు.
చూడండి, మనకి మా బస్ స్టాండ్ పక్కనే అని చెప్పాను కదండి, ఎక్కువగా లారీలు అవన్నీ సౌండ్ వచ్చేస్తున్నాయి. నేను వీడియో తీసేటప్పుడు మాట్లాడాను కానీ ఆ సౌండ్ వల్ల ఏంటంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడైతే అటువైపు చక్రాన్ని ఇలా తిప్పి అటువైపు వేస్తాము. ఇప్పుడు మావయ్య వేస్తాడు, నేను చూపిస్తాను మీకు. చూడండి, మా మావయ్య గారు చాలా కష్టపడ్డారు కదా. మా మావయ్య గారి గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో ఏంటో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నాకు. అది అక్కడ పెట్టి ఇప్పుడు టర్నింగ్ తిప్పుతారు చూడండి. ఇటువైపు వేయాలి. అక్కడ ఏంటి మావయ్య, ఒక క్లాత్ చుట్టేసి ఉన్నది చూడండి, ఒక గుడ్డ ముక్క దానికి చుట్టేసి ఉన్నది. ఎందువలన పెట్టాడని మావయ్య నేనైతే అడిగాను. అడిగితే మావయ్య ఏమో అలాగది గుడ్డ చుట్టూ ఉండడం వలన కొంచెం రిక్షా వెళ్ళినప్పుడు బందలోకి మట్టిలోకి వెళ్ళిన ఆ మట్టి అయితే చక్రాలకు పట్టుకోకుండా ఉంటుందమ్మా అని చెప్పాడండి ఆయన. అన్ని సంవత్సరాల నుంచి రిక్షా తొక్కడం అంటే చాలా గ్రేట్ కదండి. అసలు ఈ రోజుల్లో ఎవరైనా అలా చేయగలుగుతారా? అప్పుడులో మామయ్య వాళ్ళు ఉన్నటప్పట్లోని వాళ్ళ భోజనం విషయంలో అసలు చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళు తినే విధానం ఇవన్నీ, అందుకని వాళ్ళు అంత బలంగా ఉంటారు. సోళ్ళు గంటలు ఇవన్నీ తిని. చూడండి, రిక్షా అయితే మామయ్య నేను చేత్తో నేను వీడియో తీసుకుంటూనే ఒక చేత్తోనైతే ఇలా గెంటుతున్నాను. కుదరట్లేదు, ఫోన్ పక్కకు పెట్టి గెంటుదామనేసి నేను ఫోన్ ఇప్పుడు పక్కకు పెడతాను మామయ్య ఆగానని అన్న. చూడండి, అదిగో ఇద్దరం అయితే అలాగైతే వేసామండి. అది కుండీ ఉంది చూడండి, అక్కడ ఒక కుండీ అది వాడతలేదు, వాళ్ళు పక్కంటి వాళ్ళది కుండీ అది వాడతలేదండి. అది అందుకనేసి ఆ కుండీ మీదకి ఇలాగా దాపుగా ఇలా పెట్టి అది ఆయిల్ అయితే వేసేస్తున్నాడు మామయ్య. అది ఎప్పటికప్పుడు మనం చక్కగా వారానికి ఒకసారో మరి 10 రోజులకు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటే చక్రాలు ఫ్రీగా తిరుగుతాయి అంటండి మావయ్య అన్నాడు. అలాగని ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలంట. ఏ చిన్న రిపేర్ వచ్చినా కానీ ఆయనే చేసేసుకుని 1-10 సార్లు అటు ఇటు 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 తొక్కుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అంత ఓపికగా పని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామండి మనలోని? అసలు అందరికీ కూడా చాలా ఓపిక చాలా తక్కువ మనలో అందరికీ కూడా. నాకైతే అలా అనిపించిందండి. నేను చూడండి, చైన్ ఊడిపోయింది. ఆ చైన్ ఊడిపోతే చైన్ పెట్టే మామయ్య అనేసి అన్నాను. చూడండి, రిక్షా చైన్ అయితే ఊడిపోయింది. దీనికి ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత పెడదామనేసి మామయ్య అన్నాడు. అదిగో నేను ఇటువైపు వేయి మామయ్య ఆయిల్ అనేసి అని అన్నాను. ఇంకా అలా తిప్పుకుంటూ ఉంటే ఒక చోటని వేసిన అలా తిప్పడం వల్ల మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది అంటండి. అందుకు చూడండి అలా తిప్పుతున్నాడు. దా పట్టు రిక్షా పైకి లేపేద్దాం రామ్మ అనేసి అని అన్నాడండి మావయ్య. ఆ చేతిలో ఫోన్ ఉంది కదా అనేసి ఫోను నేనైతే అక్కడ పెట్టి రిక్షా లేపుతున్నాను. అదిగో చూడండి, ఫోన్ కింద పెట్టడం వల్ల మీకు వీడియో చూపించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను. చూడండి, పైకి లేపేసాము, ఇద్దరు మామయ్య నేను పట్టుకొని లేపేసాం. ఇప్పుడైతే అది చైన్ పెడుతున్నాడండి. చైన్ ఊడిపోయింది కదండి, చైన్ పెడుతున్నాడు. చేతులకు మొత్తం ఆయిల్ అయిపోయింది. ఆయనకి ఎంత ఓపిక అంటే అండి, మామయ్యకి చాలా ఓపిక. వాళ్ళ అమ్మగారు ఎంత బలంగా ఫుడ్ పెట్టుంటే మా మామయ్య గారికి అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత బలంగా ఉంటారు ఆయన. అప్పుడు రోజులు అప్పుడు తినే వంటలే మంచివి అండి. అసలు ఇప్పుడు ఏమి కూడా అన్నీ కలుషితమే. కూరగాయలు తింటున్నామంటే పురుగు మందు అందులో
విపరీతమైన పురుగు మందు వేస్తేనే తప్ప పంట పండట్లేదు. అవును కదండి, ఇంకేం బలం ఉంటుంది? కూరగాయలను అందుకే మనం శుభ్రంగా సాల్ట్ వాటర్లో మంచిగా 2 సార్లు ఇవన్నీ కడుక్కొని తింటేనే తప్ప ఆ పురుగు మందు పవర్ అనేది పోదు. చూడండి, ఇప్పుడు చైన్ పెట్టేశాడు, ఆయిలింగ్ చేసేసాడు, రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అటు ఇటు కొంచెం తొక్కుతాడు అనమాట అండి. మావయ్య 2 రౌండ్లు వేస్తూ ఉంటాడు. చూడండి అలా తొక్కుతున్నాడు. ఇప్పట్లో ఎవరైనా సరే మగవాళ్ళు అలాగా అంత యాక్టివ్గా అలాగా సైకిల్ అది రిక్షా ఎక్కేసి సైకిల్ అయినా తొక్కగలుగుతారు. అసలు మనలో ఇప్పుడు ఎవరైనానండి ఈ వయసు వాళ్ళు తొక్కలేరు. అందరికీ బైకులు బుల్లెట్లు వచ్చేసినాయి కదా, ఇక సైకిల్ జోలికే వెళ్ళట్లేదు. మా మామయ్యగారు చూడండి ఎంత ఓపికగా ఎంత యాక్టివ్గా రిక్షా అయితే తొక్కుకుంటున్నారు. మా వదిన గారు ఇద్దరు కూడా చెప్తారు, నాన్న వద్దు నాన్న రిక్షా తొక్కొద్దు నాన్న, తొక్కొద్దు నాన్న, నీకు ఏదైనా అవసరం అయితే మేము చూసుకుంటున్నాం కదా అని చెప్తారు మా వదిన గారులు. అయినా మామయ్య ఏంటండి ఏదో టైంలో కొంచెం నేను అలా తొక్కుతూ ఉంటే నాకు కొంచెం బాగుంటుందమ్మా, ఆరోగ్యం అలవాటు అయిపోయింది కదా మానలేను అనేసి అంటాడండి మామయ్య. తాతయ్య అదిగో రిక్షా తొక్కుని అక్కడి నుంచి వస్తున్నాడు. అదిగో చూడు తాతయ్య, చూడు నేను వీడియో తీసాను కదండి, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. మా పాప అయితే నా దగ్గరికి వచ్చేసి ఏంటమ్మా అనేసి అడుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా వచ్చాడు కదండి తొక్కుని ఇటువైపు నుంచి, ఇప్పుడు మళ్ళీ ఇటువైపుకి వెళ్తూ ఉంటాడు. ఆగు తాతయ్య, మాట్లాడకు, తప్పు, మాట్లాడకూడదమ్మా, అలా చేయకూడదే. అదిగో తాతయ్య రిక్షా తొక్కుతున్నాడు. తాతయ్య అటువైపు అయిపోయింది కదండి, ఇది ఇప్పుడు ఇటువైపుకి వెళ్తున్నాడు. ఇటువైపు కూడా టర్నింగ్ తిప్పుకుని అదిగో చూడండి హైట్ ఉంది కదండి అక్కడ, రోజు ఆ ఎత్తి అయితే ఎక్కించలేడండి మావయ్య రిక్షా. నేనే కింద నుంచి రిక్షా గెంటుతూ ఉంటే మావయ్య రోడ్డు మీదకి రిక్షా వేసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఓకే మరి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. మరి మా మావయ్య రిక్షా రిపేర్ చేసిన విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి.